సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం పొట్లపహాడ్ గ్రామంలో నకిలీ వరి విత్తనాల కారణంగా దెబ్బతిన్న పంటల్ని తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు పరిశీలించారు. చైర్మన్ కోదండరెడ్డి నేతృత్వంలోని కమిషన్ సభ్యులు ఇవాళ బాధిత రైతులతో మాట్లాడారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో సమావేశమై వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నట్లు చైర్మన్ కోదండరెడ్డి దూరదర్శన్కు తెలిపారు. వారు ప్రాథమికంగా సమాచారం అంతా తెలుసుకున్న తర్వాత హైదరాబాద్లో కమిషన్ ఆఫీస్లో మాట్లాడుకొని ఆ రైతులతో కూడా మేము మాట్లాడినాం. వారితో మాట్లాడినప్పుడు వాళ్ళ బాధ చూసి కొద్దిగా మేము మా బాధ్యత పెరిగింది. పొలాల దగ్గరికి వచ్చి వాళ్ళతో కలిసి పంట పొలాలు చూడాలనే అభిప్రాయంతో వచ్చినాం. 3 రైతులకు సంబంధించిన పొలాలు చూసాం. ఆ పంట చూస్తే ఖచ్చితంగా అది కల్తీ విత్తనాల వల్ల వచ్చిన పంట అనేది మాకు అర్థమైంది. బాధిత రైతులకి నష్టం జరిగింది కల్తీ విత్తనాలని తేలిపోయింది. కానీ కమిషన్ మా బాధ్యత ఏమిటి? అక్కడ ఉన్న పంట జరిగిన విషయం, విత్తనాలు ఎవరి దగ్గర కొన్నారు, ఇవన్నీ రిపోర్ట్స్ అన్నీ మేము ఇచ్చి మేము ప్రభుత్వానికి ఇవ్వాలి. మేము నివేదిక ప్రభుత్వం